హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైరన్ బ్లాగ్స్. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ 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 కాదండి, ఇప్పటి నుంచి లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి కొత్తగా హైప్ అని అంటున్నాను అనుకుంటున్నారా? అవునండి, యూట్యూబ్ మనకి ఒక మంచి ఫీచర్ని అయితే ఇచ్చింది, అదే హైప్. సో ఈ యూట్యూబ్ హైప్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దానివల్ల మనకి ఏంటి లాభం, ఎలా దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి, ఇవన్నిటిని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. సో మనకి యూట్యూబ్ అన్నది కొత్త ఫీచర్ని అయితే లాంచ్ చేసింది, అదే యూట్యూబ్ హైప్ మాట. సో ఇది అందరికీ లేదండి, ఓన్లీ కొంతమందికి మాత్రమే ఇప్పుడు స్టార్ట్ చేసింది. అంటే ఇది స్టార్టింగ్ లెవెల్లో ఉంది కాబట్టి అందరికీ ఈ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అంటే ఇది ఏంటి అంటే కనుక హైప్ అంటే ఏంటంటే మన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే మన వ్యూస్ ఎవరైతే చూస్తున్నారో, వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయడం కోసం ఈ హైప్ అన్న ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు, మీకు నా వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చింది అనుకోండి, కమెంట్ సెక్షన్లో మనకి హైప్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ అన్న బటన్ మీద క్లిక్ చేస్తే మనకి పాయింట్స్ అన్నది యాడ్ అవుతాయి. ఎక్కువ పాయింట్స్ వస్తే కనుక మనకి 1 వీక్ తర్వాత ఎక్కువ పాయింట్స్ ఎవరికైతే వస్తాయో ఆ వీడియో అన్నది లీడర్షిప్ బోర్డులో టాప్లో ఉంటుందన్నమాట. సో అలా మన వీడియో అన్నది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుందన్నమాట. అయితే ఈ హైప్ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అంటే కనుక దీనికి ఒక ఎలిజిబుల్ క్రైటీరియా ఉందండి. అది ఏంటి అంటే ఎవరికైతే 500 సబ్స్క్రైబర్స్ నుంచి 5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్కి ఎలిజిబుల్ అనమాట. బిలో 500 అండ్ అబోవ్ 5 lakhs వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ అయితే ఇవ్వలేదండి. సో ఎవరైతే 500 to 5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆప్షన్ త్వరలోనే వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం కొంతమందికే వచ్చింది. ఎవరికి వచ్చింది అంటే ఎవరైతే వీడియో కిందన కమెంట్ సెక్షన్లో కమెంట్స్తో పాటు మీరు పక్కనకి స్క్రోల్ చేస్తే హైప్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ ఆప్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా దాని మీద క్లిక్ చేసి మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళకి కొన్ని పాయింట్స్ అన్నది యాడ్ అవుతాయి. ఇంతకీ ఆ పాయింట్స్ ఎలా యాడ్ అవుతాయి అని మీకు క్వశ్చన్ రావచ్చు. సో ఈ పాయింట్స్ ఎలా యాడ్ అవుతాయంటే మీ సబ్స్క్రైబర్స్ బేస్ని చూసి వాళ్ళు పాయింట్స్ అన్నది యాడ్ చేస్తారు. మీకు సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ ఉంటే తక్కువ పాయింట్స్ వస్తాయి, ఎక్కువ ఉంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఈ పాయింట్స్ పెరగడం వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉందండి. సో దట్ మన వీడియో కూడా కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చాలామందికి రావచ్చు, అయితే ఇది సపోర్ట్ చేయడం కోసం మనం ఎన్నిసార్లైనా హైప్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. లేదు, ఏది అయినా సరే మీరు ఏదైనా వీడియో సేమ్ వీడియోకి మీరు హైప్ ఇవ్వాలనుకోండి, 1 వీక్కి 3 times మాత్రమే మీరు హైప్ చేయాల్సి ఉంటుంది. సో అది ఇదే వీడియో అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ ఛానల్స్ నుంచైనా మీరు వీడియోస్లో హైప్ చేయొచ్చు. లేదు అంటే మీ ఓన్ వీడియో, అంటే మీరు ఏదైతే చూస్తున్నారో ప్రజెంట్ ఆ వీడియోకే మీరు పదే హైప్ చేయొచ్చు. అంటే ఎట్ ఏ టైము చేసేయచ్చు, లేదు 1 వీక్లో ఒక 3 times చేసినా అది అవుతుంది. కానీ మోర్ దెన్ 3 times అయితే కనుక హైప్ అన్నది క్యాలిక్యులేట్ అవ్వదు. ఓకేనా? సో ఈ విధంగా యూట్యూబ్ అన్నది క్రియేటర్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, వ్యూస్ తక్కువ వచ్చి సబ్స్క్రైబర్స్ లేక ఛానల్ ఆ గ్రోత్ అక్కడే ఆగిపోయిందో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చిందండి. తప్పకుండా ఈ ఆప్షన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు మీ క్రియేటర్స్ని కొంచెం సపోర్ట్ చేయండి. దీనివల్ల ఎలాంటి ఛార్జెస్ లేవు, జస్ట్ సింపుల్ వెళ్ళి ఒక హైప్ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి కొన్ని పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి. సో దట్ ఆ వీడియో అన్నది ఇంకొక నలుగురికి ఎక్స్ట్రాగా రీచ్ అవుతుంది, మీరు వాళ్ళని గ్రో అయ్యే ఆప్షన్ ఇచ్చినట్టే అవుతుందండి. సో అందుకోసమే తప్పకుండా ఈ హైప్ బటన్ ఎవరికి ఉన్నా సరే ప్లీజ్ వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. సో ఈ ఫీచర్ ఎలా అనిపించింది? బాగుంది కదా? సో ఇలాంటి ఫీచర్స్ అన్నది యూట్యూబ్ మనకి ముందు ఇంకా చాలా అంటే చాలా ఇవ్వబోతుంది. సో దట్ న్యూ క్రియేటర్స్ కానివ్వండి, గ్రోత్ రాని క్రియేటర్స్కి మంచి ప్లేస్ ఇవ్వడం కోసమే ట్రై చేస్తుందండి. సో అందరూ కూడాను
ప్రతి ఒక్క వీడియో కింద హైప్ ఉంటే మాత్రం వాళ్ళందరికీ కూడాను కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కిందన కూడా హైప్ వస్తే కనుక ప్లీజ్ నా వీడియో హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.